అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఇవాళ ఘనంగా జరగనుంది. దీనికోసం ఎంతో భారీగా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ వేడుకకి ఎంతో మంది సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు హాజరవుతున్నారు. తెలుగు నుండి చిరంజీవి, రామ్ చరణ్కి, ప్రభాస్కి, జూనియర్ ఎన్టీఆర్కి ఆహ్వానాలు అందాయి. వీరిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా కాస్త ఆలస్యంగా షూటింగ్ నుంచి చేరుకున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. కానీ దీనికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలోనూ ఎంతగానో వైరల్ అవుతుంది. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్కి శ్రీరాముడు అంటే ఎంతో ప్రత్యేకమైన గౌరవం, భక్తి, ఇష్టం. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా పలు ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటారు. అయితే అయోధ్య రామ మందిరానికి మోడీకి కాల్ చేసి జూనియర్ ఎన్టీఆర్ దాదాపు 5 కోట్ల వరకు ఖర్చు చేసి బంగారపు నాణం అలాగే సంబంధించిన కొంత డబ్బులు కూడా జూనియర్ ఎన్టీఆర్ మోడీకి తనకు తోచినంత అయోధ్య రామ మందిరానికి ఇచ్చినట్లు అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం దేవరా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ చేసిన సహాయం చూసి మోడీ ఒక్కసారిగా షాక్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా హెల్ప్ చేసే విషయంలో ముందుంటారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో ఎప్పుడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గానే ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కూడా ఎంతో ఆనందపడిపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యంగా సహాయం చేసే విషయంలో ముందుంటారు, ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటారు అంటూ సోషల్ మీడియాలోనూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రచ్చరచ్చ చేస్తున్నారు. అయితే మన 2 రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందని మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.